హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా అలాగే ఎంతో సింపుల్గా సేమియా కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ సేమియా కేసరిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పులు యాడ్ చేసుకుని వాటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు అనేవి 50% ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ కిస్మిస్లు కూడా యాడ్ చేసుకుని వీటిని అన్నింటినీ కూడా ఒకసారి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక కప్పు సేమియాలని యాడ్ చేసుకుని సేమియాలు అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని కేవలం లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఈ సేమియాలని, లేకపోతే సేమియాలు అనేవి మాడిపోతాయి. ఈ విధంగా సేమియాలు అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి సేమియాలకి డబుల్ వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలండి. నేను 1 కప్ సేమియాలు తీసుకుంటున్నాను, సో 2 కప్స్ వాటర్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అనేవి ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలు ఉన్నాయి కదా, వాటిని అన్నిటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఈ విధంగా వాటర్ అన్ని కూడా అబ్జర్వ్ అయిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా సేమియాలు అనేవి ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒక చిటికెడు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది టోటల్గా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా సేమియాలు అనేవి కూడా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు పంచదార అనేది యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా పంచదార మొత్తం కూడా కరిగి ఈ విధంగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు ఉన్నాయి కదా, వాటిని అన్నిటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా వీటినన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా సేమియా కేసరి అయితే రెడీ అయిపోయిద్ది. మనకి ఎప్పుడైనా స్వీట్ చేసుకోవాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు జస్ట్ 5 మినిట్స్లో ఈ సేమియా కేసరిని అయితే రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే అదిరిపోయిద్ది. మీరు కూడా ఈ సేమియా కేసరిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.